హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ మీరంతా బాగానే ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. లాస్ట్ వీడియోలో చెన్నై ఎయిర్పోర్ట్ గురించి, డెవలప్మెంట్ గురించి, బయట పార్కింగ్ అలాంటి వీడియో ఒకటి చేశాను. అది చూడని వాళ్ళు చూసి ఈ వీడియో కూడా చూసి లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియోలో ప్రస్తుతానికైతే నేను చెన్నై ఎయిర్పోర్ట్లో ఉన్నాను అనమాట. నేనైతే డైరెక్ట్గా మస్కట్ అయితే వెళ్తాను. ఇది వచ్చేసి ఒమాన్ ఎయిర్లైన్స్. ఈ ఫ్లైట్లో ఫుడ్ ఎలా ఇస్తారో, దీని జర్నీ కూడా ఎలా ఉంటుందో, లోపలైతే ఇంటీరియర్ ఎలా ఉంటుందో చూసేద్దాం. సో వీడియో మీకు బాగానే ఉంటుందని అనుకుంటున్నా. సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే నేను 2 సార్లు చెప్తున్నాను, ఎందుకంటే చూసి వెళ్ళిపోతున్నారు అన్నమాట. ఎక్కువగా ఈ మధ్య వ్యూస్ కూడా తగ్గాయి, అందువల్ల రిక్వెస్ట్గా అడుగుతున్నా. వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి అనమాట. ఇప్పుడైతే డైరెక్ట్గా ఫ్లైట్ ఎక్కేసి మస్కట్కి అయితే వెళ్దాము. నా బోర్డింగ్ పాస్ వచ్చేసి 5:30కు గేట్ ఓపెన్ చేశారు. ఇంక టికెట్ తీసుకొని అందరూ జనాభా వచ్చిన తర్వాత ఈ ఫ్లైట్ అయితే 7:20కి అయితే టేక్ ఆఫ్ అవుతుంది ఆకాశంలోకి. చూద్దాం. నాకైతే టైం అయిందనమాట, లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాను. వీడియో అయితే నాట్ అలౌడ్, కానీ నేను అక్కడ తీయద్దు అన్నా కానీ నేను లోపల చూద్దాము ఎలా ఉంటుందో, ఈ ఫ్లైట్ జర్నీ కూడా మీకు చూపించాలని ఆశతో. చూసిన వాళ్ళైతే పర్లేదు, చూడని వారికి మాత్రానికి వీడియో చేశాను. చూద్దాం. చూడండి, అతను తీయద్దు అంటాడు, చూడండి తీయద్దు అంటాడు, నాట్ అలౌడ్, వీడియో తీయద్దు అంటాడు. సో నేనైతే కొంచెం పర్సనల్గా డైరెక్ట్గా కాకుండా కొంచెం చాటుగా తీసుకుని వీడియో. అక్కడ ఎయిర్ హోస్టెస్ అయితే ఏమనలేదు చూసినా కానీ, అతనైతే కెప్టెన్ అనమాట, కెప్టెన్ అయితే అనుకుంటున్నా. ఆయన అయితే వీడియో తీయద్దు అన్నాడు. సో మనమైతే ఆగం కదా, అందుకోసమే నేను లోపల కూడా చూద్దాము. అయితే ఈ ఫ్లైట్ కూడా బాగుంది, పెద్ద ఫ్లైటే. నేను ఫస్ట్ టికెట్ ఇదే బయట ఎయిర్పోర్ట్లో చూసినప్పుడు ఎవరు రాలేదు. ఈ ఫ్లైట్కి ఏదైనా ఖాళీగా వెళ్తున్నాం అనుకున్నా, కానీ చాలామంది వచ్చారు. ఒక్క సీట్ కూడా ఖాళీ లేదు, మొత్తం ఫుల్ అయిపోయి ఇద్దరు నిలబడుకున్నారు. సో ఫుల్గా అయితే రష్ అయితే అయిపోయింది. ఎక్కువగా గ్రూప్ టికెట్లు తీసుకొని వచ్చేసారు. మొత్తం ఒక కంపెనీ తరఫున అలాంటి ఉంటారు కదా, అలా టూర్కి వెళ్ళే వాళ్ళు, కంపెనీ తరఫున వచ్చేవాళ్ళు గ్రూప్ టికెట్ తీసుకొని వచ్చేసారు. వాళ్ళు ఎక్కువగా వాళ్ళకే సరిపోయింది అనమాట, సగం ఫ్లైట్ వాళ్ళదే. ఇంకా అట్లా చూస్తూ నాకు నా సీట్ నెంబర్ అయితే ఎత్తుక్కుంటూ నేను ఇక్కడికి వచ్చేసాను అనమాట. నాదైతే 25C మిడిల్లో వచ్చేసింది. నాకు ఎప్పుడు వచ్చినా విండో సీట్ వస్తూ ఉండింది. ఈసారి వచ్చిన మధ్యలో బ్యాడ్ లక్, మధ్యలో యూపీ అతను వచ్చాడు, అవతల వాళ్ళతో మన తెలుగు అతను వచ్చాడు, వాళ్ళకిద్దరికి మధ్యలో వచ్చింది టికెట్. ఇంకేం చేద్దాం, సీటు అలా వచ్చేసింది అనమాట. టికెట్లో ఎక్కడ వస్తుందో ఎక్కడ చేసుకుంటో కొంచెం మనం ఒక కేర్గా, ఖచ్చితంగా విండో సీట్ కావాలంటేనే, పర్టికులర్ కావాలంటే చేసుకోవచ్చు విండో సీట్ కూడా. అలాగే వీడియో అయితే కంటిన్యూషన్ అనమాట. లాస్ట్ వీడియోలో మీకు టికెట్ బుక్ చేసుకున్నప్పుడు ఫుడ్ ఎలా ఉంటుందో, ఇస్తారా లేదా, ఫుడ్ ఉందా లేదా అని ఒక చిన్న షార్ట్ వీడియో కూడా చూశాను, అది కూడా చూసేయండి. నేను మళ్ళీ చెప్తున్నాను అనమాట, ఏ ఫ్లైట్కి అయినా మీరు టికెట్ కొనే ముందు ఫ్లైట్లో ఫుడ్ ఉంటుందా లేదా, మన టికెట్ మీద ఉందా లేదా అని కనుక్కొని తీసుకోవాలి. సో నేనైతే సీట్ బెల్ట్ అయితే పెట్టేసుకుంటున్నా. ఇదైతే చాలామంది అయితే, కొంతమందికి తెలియదు అనమాట పెట్టుకోవడానికి. అది ఏం సింపుల్ పెద్ద మ్యాటర్ ఏం కాదు, జస్ట్ ఒక క్లిప్ అనమాట. క్లిప్ అయితే కొంచెం లాగినామంటే టైట్ అయిపోతుంది. ఒకవేళ వేసుకోకున్నా కానీ ఏం కాదు, కానీ మనం వెనక్కి అయితే పడిపోతాము. ల్యాండ్ అయ్యేటప్పుడు మటు ఖచ్చితంగా 100% అయితే సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. పెట్టుకోకుండా కానీ బలవంతంగానే పెట్టిస్తారు, లేకపోతే మూతి పగులుతుంది, ముందు పక్క సీట్ తగులుతుంది. అందువల్ల ఖచ్చితంగా అయితే మనం సేఫ్టీ అయితే మనం చూసుకోవాలి. అందువల్ల ఎయిర్ హోస్టెస్ కూడా ప్రతి సీటు చెక్ చేసి పెట్టుకున్నారా లేదా అని కన్ఫర్మ్ చేసుకున్న దాకా వాళ్ళు పోరనమాట. తిరుగుతూనే ఉంటారు మనిషి కాడ, పెట్టుకోండి సీట్ బెల్ట్ పెట్టుకోండి అని చెప్పి అనౌన్స్మెంట్ ఇస్తారు. కేర్ఫుల్, అదే మీకు జాగ్రత్తలు చెప్తూ ఉంటారు. మనకు ఒక కార్డు కూడా ఇస్తుంటారు, కార్డు కూడా మనకు సీట్లో ఉంటుంది, అవైలబుల్గా మనం చూసుకోవచ్చు. అంటే ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయినప్పుడు ఎలా తప్పించుకోవాలి, ఒకవేళ ఫ్లైట్ ఏమైనా జరిగితే ఎలా ఉండాలి, ఎలా కేర్ఫుల్గా ఉండాలనేది ఒక ఇంట్రడక్షన్ ఇస్తారనమాట. సో మొత్తానికైతే ఫ్లైట్ అయితే బ్యాక్ సైడ్ వెళ్ళేసి, దీని సౌండ్ కూడా కొంచెం డిఫరెంట్గానే ఉంది. నాకైతే టేక్ ఆఫ్ అలర్జీ ఉంటుంది. ఎలా ఉంటుందో అంటే మార్నింగ్ టైం కదా, కడుపులో ఏం తినగల, వాటర్ అయితే నేను తాగినా, నైట్ అయితే ఫుడ్ లేదు. ఎలా ఉంటుందో కడుపులో కూడా కొంచెం అదే విధంగా ఉంటుంది ఎవరికైనా, నాకైతే అలాగే ఉంటుంది. చూద్దాము ఫ్లైట్ జర్నీ ఎలా ఉంటుందో. దీని సౌండ్ కూడా చూడండి ఒకసారి ఎలా ఉంటుందో, సౌండ్ కూడా డిఫరెంట్గా ఉంది.
చూసారు కదా ఎంత సౌండ్ వచ్చిందో, బండి మొత్తం షేక్ అయిపోయింది. ఇది కూడా చిన్న బండి అయితే కాదు, పెద్ద బండి, ఎమరేట్స్ అలాగా ఉంటుంది పెద్ద బండి ఇది కూడా. సో చిన్న బండి మిడిల్గా ఉంటాయి కదా, అలాంటప్పుడు చాలా స్మూత్గా లేసిపోతాయి. ఈ పెద్ద బండ్లుగా ఉండేటివి కొంచెం భయంగా అనిపిస్తుంది. పొద్దున్నే చెన్నై చూడండి ఎంత ప్రశాంతంగా అయితే ఉందో. నాకైతే ఈ చెన్నై పక్కనే బీచ్ ఉంటుంది, ఆ బీచ్ ఒక్కసారి కూడా నాకు కనిపించలేదు. ఎన్ని మాటలు వచ్చినా కానీ నాకెందుకో ఒక సైడ్కే దిగుతారనమాట. నేను వచ్చినప్పుడు కానీ వెళ్ళేటప్పుడు కానీ సముద్రం అయితే పక్కనైతే కూర్చోను. ఈ ఫ్లైట్ వెళ్ళలేదా లేకుండా ఉంటే నేను కూర్చోలేదో నాకైతే అర్థం కాలేదు. సముద్రం అయితే నాకు కనిపించదు అనమాట. సో మన బ్యాడ్ లక్ అయితే సముద్రం చూద్దాం అనుకున్నా, అదైతే చూడలేకపోయినా. చూడండి నాకైతే కడుపులో అదే విధంగా ఉంది. నాకైతే తట్టుకోలేకున్నా పొద్దున్నే. ఏం చేద్దాం. ఇప్పుడైతే మార్నింగ్ కాబట్టి ఎగ్జాక్ట్గా 7:30 అయిందనమాట మార్నింగ్. లైట్గా మంచు కూడా పడుతుంది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. నాకైతే మొబైల్లో మీకు అలా కనిపించకపోవచ్చు, నాకైతే చాలా క్లియర్గా కనిపిస్తుంది అనమాట చెన్నై మొత్తం. చూసారు కదా, నాకైతే టేక్ ఆఫ్ అలర్జీ అని చెప్పినా కదా, నాకైతే కొంచెం కడుపులో అదే విధంగా వికారంగా వాంతికి వచ్చినట్టు, తలకాయ తిరిగినట్టు, ఏదో కుదిపేసినట్టుగా కనిపిస్తుంది అనమాట నాకు బాడీ మొత్తం. నా బ్యాక్ సైడ్ చూడండి చల్లగా నిద్రపోతున్నాడు ఆయన, ఎవరో ఒక ఆయన. సో ఇలా ఉంటుంది నా పరిస్థితి. ఒక మినిమం హైట్ వెళ్ళిపోయినాక, మిడిల్ వెళ్ళిపోయినాక అయితే మళ్ళీ సేఫ్గా మళ్ళీ బాగుంటుంది అనమాట నాకు. బాగా ఫుడ్ వచ్చినప్పుడు, డ్రింక్ ఇచ్చినప్పుడు అలాంటి మళ్ళీ నార్మల్ అయిపోతుంది. అలా ల్యాండ్ అయినప్పుడు కూడా అలాగే అనిపిస్తుంది. ల్యాండ్ అయినప్పుడు కూడా అంతగా అనిపించదు, కానీ ఓన్లీ టేక్ ఆఫ్ అయినప్పుడు మాత్రమే నాకు అలాగ అనిపిస్తుంది అనమాట. ఏం చేద్దాం, ఒక రేంజ్కు అట్లా హైట్కి వెళ్ళేప్పుడు మాత్రం చాలా నార్మల్ అయిపోతుంది మళ్ళీ. సో ఇప్పుడైతే ఫ్లైట్ అయితే కొంచెం నార్మల్ అయింది. ఫుడ్ అయితే తెచ్చారు, చాయ్ కానీ గవ్వ కానీ, ఇలాగా కొంచెం అయితే పర్లేదు అనిపిస్తుంది. అందరికైతే ఇస్తున్నారు. సో నేనైతే చూడాలి ఏమి ఇస్తారో చూపిస్తాను మీకు, ఓకేనా. మ్యాప్ చూడండి ఒకసారి. ఫుడ్ అయితే మనకి ఇచ్చేశారు, అంటే ఏం ఇవ్వలేదు. గుమ్మడికాయ పులుసు వచ్చేసి పప్పులాగా, అదేదో కర్రీ, రైస్ లాగా కూడా కాదు, ఉప్మా అనమాట. ఇది ఇంకా చూడండి, ఉప్మా, సేమియా ఉప్మా అయితే ఇచ్చారు. అది జస్ట్ ఒక పెరిగిడే, ఎక్కువ అయితే కాదు. ఒక వాటర్ బాటిల్, ఒక సేమియా కర్రీ, సేమియా ఉప్మా, ఇంకొంచెం చిన్న పప్పులాగా సాంబార్ లాగా ఇచ్చారనమాట. ఇంకేం ఎక్కువ లేదు. సో మొత్తానికైతే నేను మస్కట్కి అయితే కొంచెం దగ్గరలోకి వచ్చారనమాట అనుకుంటున్నాను. నేను దగ్గరికి అయితే నేనైతే ఎప్పుడు చూడలేదు మస్కట్. సో నేను కొంచెం రీచ్ అయ్యడానికి, అంటే ఫ్లైట్ అయితే కొంచెం డౌన్ అయింది, అందువల్ల నాకు అనిపిస్తుంది అనమాట. నాకు కొంచెం రీచ్ అయితే వచ్చారనుకుంటున్నా. కింద సముద్రం, పక్కన కొండలు, ఈ కొండల తర్వాత ల్యాండ్ అవుతుంది అనుకుంటున్నా. ఎందుకంటే ఫ్లైట్ ఒక స్టేజ్ నుంచి ఇంకొక స్టేజ్కి దిగింది కొన్ని అడుగులకి, అందువల్ల కొంచెం అనిపిస్తుంది అన్నమాట. మొత్తానికైతే కొంచెం మిడిల్ అయితే దిగింది ఫ్లైట్. మస్కట్కి అయితే రీచ్ అయిపోతున్నా. దగ్గరికి అయితే ల్యాండ్ అయ్యేటప్పుడు తీయలే, కానీ కొంచెం నాకు ఈ కొండ ప్రాంతంలో కొంచెం భయం వేసింది. అందువల్ల నేనైతే తీసుకోవడానికి కంఫర్ట్గా లేదు వీడియో, అందువల్ల నేను ల్యాండ్ అయ్యే వీడియో అయితే తీయలేకపోయాను. సో నాకైతే ల్యాండ్ టేక్ ఆఫ్ అలాగే ఉంది, ల్యాండింగ్ కూడా అలాగే అనిపించింది. నాకైతే కొంచెం అనేజీగా కనిపించింది కాబట్టి నేను వీడియో తీయలేకపోయాను. సో మొత్తానికైతే ఈ మస్కట్కి అయితే కొంచెం రీచ్ అయితే అయ్యాను. వీడియో అయితే మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చిందే అనుకుంటున్నా. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.